అన్న పెడతా మొహాలు పెట్టము చిచ్చి పర్పస్ మనం తాగుబోతున్నాం అన్న, మనం తాగుబోతులమి, మన ఆరోగ్యాలు మనకు ముఖ్యం. ఇదేంది పార్టీ ఇదేంది? ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది. బాయ్స్ మీరు చూడండి, మ్యాన్స్ హౌస్ కి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది. అదిగోండి ఇప్పుడు బిల్ పెడుతున్నారు చూడండి. ఈ స్కానరు, ఈ కల్తీ మద్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి. ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మీరు తాగేటప్పుడు సారీ అన్న, మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల. చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. షాప్ పేరు ఇంకా పెట్టలా. ఇది ఏం పేరమ్మా? ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో నకిలీ బీర్లు దొరికినాయి. అన్నా నీ ముందు ఏగన్నాడు 3 బీర్లు తీసుకున్నాను. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఎవడు మట్ట గుడుపుతామని మీరు ఆగన్న ఒకసారి చూస్తారు కదా. ఏంటి అన్నది? ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్తున్నా ఇది పోయి కాదండి, మీకు చెప్పండి. డబ్బులు పడతా అన్న డబ్బులు పోతారు, విషయం చెప్పండి. నీళ్ళే నీళ్లు ఎలాగొచ్చింది గ్లాస్ చెప్పింది కరెక్టే. మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం మన కాదుగా. మీరు చేశారని నేను అనలేదు. ముందు 2 బీర్లు బాగానే ఉన్నాయి. అదే గురు, వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే బాగా డ్యూటీ. అది వాస్తవం. అది అది మిమ్మల్ని ఏమంటలే నేను. అది ఇంకో బీర్ బీరు కాదు, మీరు ఏం చేయమని చెప్పండి. సాంసంగ్ గారికి డైరీ మీకు తెలుసు. వచ్చిన బీరు కాదు కాదండి, మీరు ఆగండి, ఆయనతో మాట్లాడుతున్నా ఆగండి. సాంసంగ్ గారు వచ్చిన బీరు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం వరకే నా డ్యూటీ. ఏం చేయమంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి అంతే. ఏం చేయమంటారు? ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా. నేను పని అంతే, నేను వర్క్ పని చేస్తాను. డిఫరెన్స్ లేదు దాని గురించి అది తెలియదు అట్లా. మీరు ఏం చేయమని చెప్పండి. మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని, మనకు వచ్చి చెప్తాం. ఇది మూతుంది అనుకోండి, నేను ఏమైనా పంపించేస్తాను, వెనక పంపించేస్తాను. నేను కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూత ఉంటే మూత లేదే, అది ఇష్టం. నేను అదే నేనేమన్నా, నేను కూడా ఇచ్చేవాడిని నేను చెప్తున్నా. నేను అది సుల్లి పెట్టేటప్పుడు లంగా లేపాల్సిందే, ఎవడైనా నువ్వైనా నేనైనా కానీ. ఇష్యూ చెప్పండి పరిష్కారం ఉందే కదన్నా. ఇంకో బీడి చిల్లు కూడా అలాగే ఉంది చూడు. ఆ బీరు కూడా పట్టు. నేనేమంటున్నా, చిల్లు కూడా ఒకేలా ఉంది. నేను చెప్పింది అది. ఆ బీరు కూడా సేమ్ గ్లాస్ లో అదేలే. ఎందుకంటే నిన్ను ఆ బీరు కూడా ఇలా గ్లాస్ లో పోసినట్టు అది కూడా పోయాలా. ఈ బీరు కూడా ఓపెన్ చేసి అలాగే పోయి చూసుకోదా, నువ్వు చూసుకో. దానికి పోయి ఇంకా దానిలో పోసావు కదా. మామూలుగా మనం పోయి కూడా నేను అట్లా లూజ్ పోయకూడదండి. అందుకే లూజ్ మనం 90 పోతే పోయినాం. అది ఎందుకంటే మన లూజ్ 9 మందు కూడా లూజ్ పోయింది తెలుసుగా మీకు. ఇది ఓపెన్ ఏదది ఓపెనారు ఓపెన్ అయితే మనం సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు పోసింది ఎలాగేగా, ఎలాగైనా ఆయన పోసాడు కదా. అది ఎలాగైనా పోయి దానికే ఉంది. అది చూడు, అది నువ్వు ఏట వచ్చింది. అది తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే. నీ దగ్గర ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడు అన్నా, పోనీ కలర్ తేడా కూడా తెలియట్లేదా? మీ ఓనర్ ఎవరన్నా? బోస్ గారు. ఎవరు? బోస్ గారు రైతు బోష్ ఎక్కడ? గన్నవరమే. తమ్ముడు
అన్న పెడతా మొహం పెట్టి ఆయన మొహం కాదు, మొహాలు పెట్టము కావాలని వైసీపీ వాళ్ళు కాల్ చేసి చిచి పర్పస్ మనం తాగుబోతున్నాం అన్న, మనం తాగుబోతులమి, మన ఆరోగ్యాలు మనకు ముఖ్యం. ఇదేంది పార్టీ ఇదేంది? ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది. బాయ్స్ మీరు చూడండి, మ్యాన్స్ హౌస్ కి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది. అదిగోండి ఇప్పుడు బిల్ పెడుతున్నారు చూడండి. ఈ స్కానరు, ఈ కల్తీ మద్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి. ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మీరు తాగేటప్పుడు సారీ అన్న, మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల. చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్రర్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టొద్దు. షాప్ పేరు ఇంకా పెట్టలా. ఇది ఏం పేరమ్మా? ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్ లో నకిలీ బీర్లు దొరికినాయి.